బషీర్ రమ్మన పిలవండి. నారాయణమూర్తి వచ్చారని చెప్పండి. ఏ బషీర్, నీ కూతురు మా వాడి వంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి, జాగ్రత్త. ఏయ్, నేను లేనాడినే, రోషన్ లేనాడి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో 2 కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు డబ్బున్నవాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్, ఎవడెక్కావాలి ఆయన బోట్ డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో చెప్పాలి. ఆడపిల్ల అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వెంతంటే 4 అక్షరం ముక్కలు చదువుకుంటున్న ఆడపిల్లని స్కూల్కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం. ఎవడ్రా కుక్క? ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. రారా, ఎవరినెవరు చూద్దాం. మీ ఇద్దరు ఇలా సేపట్లు పడుతూ కూర్చుంటే రేపు ఇది పంచాయతీగా పోతుంది. తర్వాత 2 కుటుంబాలు ఊళ్ళోంచి వెలేస్తారండి. ఆహా, ఎలా వెలేస్తారో అది చూస్తాం. ఏడు చూసేది? మీరు ఊరు ఒక మాట నుండి మొత్తం లేపేస్తాను. మీద చెయ్యెత్తే తెలుసుద్ది ఎవరు లేపేది. ఆగండి, ఆగండి. ఏమిటయ్యా ఇది? పిల్లల తండ్రి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో వచ్చి నరుతా పొడుస్తా ఉంటే ఏమిటర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి. అయ్యా వెళ్ళండి. బషీర్, మంచిది కాదు, ఇది మంచిది కాదు. వద్దు. నీకు ఇప్పుడు తృప్తేనా? ఈ నారాయణమూర్తిని తలెత్తుకోకుండా చేసావు కదరా, సంతోషమేగా? ఇప్పుడు ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలంటావురా? ఏం జరగాలి? నువ్వే చెప్పు. ఏ రోజైనా నేను గుడికి వెళ్లకుండా ఉన్నానరా? 20 సంవత్సరాలుగా ఈ ఊరి గుడికి నీ తండ్రి ట్రస్టీ. ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యం జరగదు. అటువంటిది మన మధ్య. దేవుడికి ఊరేగింపు జరిగితే ముందు మన ఇంటికి రావాలి, ఆ తర్వాతే 4 వీధులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది? నువ్వేమో ఆ సాయిబులమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళ నాన్నేమో చేత్తో కత్తి పట్టుకుని నరుకుతా పొడుస్తానంటున్నాడు. ఏమిటయ్యా ఇదంతా? చాలయ్యా, చాలు. చదువు నీకు నేర్పిన సంస్కారం చాలు. ఆ శైలబాను చాలా మంచిది నాన్న. మా స్కూల్లో నోరు మీవే. నీ అన్నయ్యకు సాయిబులమ్మాయిని కట్టబెడితే నిన్నెవరికిచ్చి పెళ్లి చేయమంటావే నన్ను? నిన్నెవడే చేసుకుంటాడు? అప్పుడు దానికి ఓ సాయిబుల కురాన్ని చూడండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి రాస్కెల్. చెట్టంత ఇదిగా మనం ఊరుకుంటున్నాను. పొగరా నీకు, చదువుకున్న పొగరు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని చేసుకుంటే తప్ప? ముస్లింలు మనకు శత్రువులా? చేసుకోరా, సంతోషంగా చేసుకో. నా ఊపిరిపోయాక చేసుకో. అంతవరకు ఎదురు చూస్తూ నేను కూర్చోలేను. ఏమన్నావురా? ఏమిటే వీడేమంటున్నాడే? నాన్న, నువ్వు నా పూర్వజన్మ పుణ్యం అనుకుంటాను. నీకు ఈ తండ్రి కావాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి. లేదు, ఆ సాయిబుల భయ్య కావాలనుకుంటే పో, అందరూ చచ్చావనుకుని పో. ఏమిటండి, ఏం మాట్లాడివి? ఏమిటా ఇది? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణడు. నాన్న, నేను బొంబాయి వెళ్తున్నాను, తిరిగి రాను.